ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆందోళనతో అప్రమత్తమైన అధికారులు కొనుగోలులో వేగం పెంచాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో రోజు అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని విన్నపల్లి మండలం వన్పల్లి గ్రామ రైతులు కలెక్టరేట్ చేరుకుని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ జిల్లాలో టూరిస్టులపై జరిగిన కాల్పులో మృతి చెందిన వారి ఆత్మలు శాంతించాలని జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రశాంతంగా బంద్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పాత బస్టాండ్ వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో హిందూ ప్రజలపై జరిగిన దాడికి నిరసనగా డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ ప్రదర్శించారు. కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో రైతు ముంజ రాములు వెంకటేశ్వర కాలనీ సమీపంలో ధాన్యం ఆరబోయగా రాత్రి 60 బస్తాల ధాన్యం దొంగలు ఎత్తుకెళ్లారు. ధాన్యం విలువ దాదాపు 50,000 రూపాయల వరకు ఉంటుంది. 6 గాళ్ల శ్రమించి పండించిన పంట దొంగల పాలు కావడంతో రైతు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.